కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్లో కానీ నాకు అంత ఎక్కలేదు. ఫైట్స్ అప్పుడు బీజిఎం అయితే అదిరిపోయింది, మెయిన్గా జాతర అప్పుడు కానీ. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ ఫహద్ ఫాజిల్ గారిని ఏమో నేను అలా ఊహించుకోలేకపోతున్నానో, లేకపోతే ఆయనకి అలా రాయలేదో ఏమో అర్థం కాలేదు. షికావత్ అనే క్యారెక్టర్కి ప్రాపర్ జస్టిఫికేషన్ జరగలేదని అనిపించింది. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్లో చాలా బాగా చేశారు. సో వర్త్ వాచింగ్, పక్కా పెట్టిన అమౌంట్కి పెట్టిన ఇన్వెస్ట్ చేసిన టైంకి మ్యాచ్ అయింది. నాకైతే మూవీ నచ్చింది. అండ్ మీరు కూడా మూవీ చూసుంటే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, సీట్లో నుంచి లేస్తారు డెఫినెట్గా ఆ సీక్వెన్సెస్కి. సో రష్మిక మందన గారు యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు గారు యాక్టింగ్ బాగుంది. డెఫినెట్గా పార్ట్ 3లో వాళ్ళందరికీ రోల్స్ ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మంగళం సీన్ కానీ, అనసూయ గారి క్యారెక్టర్ కానీ, వీళ్ళందరికీ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా చేశారు. కేశవ కూడా బాగుంది ఈ మూవీలో, ఆయన క్యారెక్టర్ కూడా. సో చూద్దాం పుష్ప 3 ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందో. సో ఇది పుష్ప 2 మూవీ